నమస్తే. తెలుగు యువతకు పట్టం కడుతూ తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరమంటూ ప్రవాసులకు అండగా ఉన్న తానా మహాసభలకు టైం వచ్చేసింది. ఎందుకు తానా మహాసభలు అంత ప్రత్యేకం? జూలై 3 నుండి 5వ తేదీ వరకు డెట్రాయిట్లో జరిగే 24వ తానా మహాసభలలో ఎలాంటి విశేషాలుంటాయి? మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి చైర్మన్ గంగాధర్ నాదెళ్ల గారు, అలానే తానా కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు జాయిన్ అవుతున్నారు. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ముందుగా గంగాధర్ గారు చెప్పండి, 24వ మహాసభలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి? అద్భుతంగా ఉన్నాయండి. గత 3 నెలల నుంచి ఒక 40 కమిటీస్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కలుసుకోవటం, వాళ్ళ అప్డేట్స్ తీసుకోవటం, అంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి మాకు మంచి టీం ఒకటి ఉంది. ఉదయ్ కుమార్ చాపలమడుగు దానికి కోఆర్డినేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక 40 కమిటీ చైర్స్, కో చైర్స్, మెంబర్స్తో ఎవ్రీ వీకెండ్ మీటింగ్ అయ్యి అద్భుతమైన ప్రోగ్రెస్ ఎవ్రీ వీకెండ్ మేము చూస్తున్నాం. దానికి చాలా బాగా జరుగుతాయని మా అందరికీ బాగా నమ్మకం ఉందండి. తానా అందుకు స్పెషల్ కదా, బికాజ్ ఎన్ని సంస్థలు ఉన్నా తానా మహాసభలు అంటే అట్రాక్టివ్గా ఉంటుంది, అందరికీ చాలా బాగా జరుగుతాయనే నమ్మకం కూడా. సో మీరు చెప్పండి ఉదయ్ కుమార్ గారు, కోఆర్డినేటర్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈసారి ఎలా జరగబోతున్నాయి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇక్కడ ఇంతకు ముందు జరిగే తానాలన్నీ కూడా డౌన్ టౌన్స్ లో జరిగాయండి. ఈసారి వెన్యూ ఇక్కడ ఊరి మధ్యలో తీసుకున్నాం అనమాట. ఈ వెన్యూ చుట్టూతో దాదాపు ఒక 2-3 వేల తెలుగు కుటుంబాలు ఉన్నాయి. అందుకని వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట ఇక్కడ లోకల్ గా. అలాగే డెట్రాయిట్ తీసుకుంటే 2005, 2015లో తానా కాన్ఫరెన్స్ జరిగినాయి. ఇది 2025. లక్కీగా మనకి ఏమైందంటే 2005 నుంచి మనకు పనిచేసినటువంటి వాళ్ళు దే ఆర్ స్టిల్ యంగ్ అండ్ దే ఆర్ స్టిల్ యాక్టివ్. వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో దాంతో మనకి ఇక్కడ అనుభవం, ఈ వెన్యూ కూడా మనకి ఊళ్ళో ఉండటం, ఈ రెండు కూడా ఈ కాన్ఫరెన్స్ కి చాలా బాగా కలిసి వస్తా ఉన్నాయి. సో అందుకని ఈ ప్రోగ్రామ్ మనం మొన్న మార్చిలోనే యాక్చువల్ గా ఎక్కువగా పనులు అనేది మొదలు పెట్టింది. 2 నెలలు అయింది. బట్ ఈ 2 నెలల్లో వీళ్ళందరి సహాయంతో ఈ టోటల్ ప్రోగ్రామ్ అసలు ఒక షేప్ అనేది తీసుకొచ్చేసాం అనమాట. సో వీఆర్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ ద ప్రోగ్రెస్ దట్ వీ హావ్ మేడ్. సో డెట్రాయిట్ ని చూస్ చేసుకోవడంతో అందరి నుండి రెస్పాన్స్ ఎలా కనిపిస్తుందండి? డెట్రాయిట్ కి యాక్చువల్ గా అంటే తానా మొదలు పెట్టిన దగ్గర నుంచి 1977లో మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా డెట్రాయిట్ కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది ఈ తానా చరిత్రలో. బైలాస్ రాసే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ కానీ సెకండ్ కానీ కాన్ఫరెన్స్లు ఇక్కడ చేసిన దాని దగ్గర నుంచి కానీ చాలా డెట్రాయిట్ కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. సో డెట్రాయిట్ లో కాన్ఫరెన్స్ జరుగుతుంది అంటే దీనికి అమెరికా మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ని మేము సర్టెన్ గా మీట్ అవుతాం. వీఆర్ గోయింగ్ టు బీట్ దట్ ఎక్స్పెక్టేషన్ అనే కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా డెట్రాయిటేనా లేకపోతే ఎట్లా ప్లేస్ ఏమైనా మారుస్తుంటారా? గంగాధర్ గారు మీరు చెప్పాలి, మీకు ఎక్కడ నచ్చుతుంది? లాస్ట్ టైం డౌన్ టౌన్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి మేజర్ సిటీస్ యుఎస్ లో ఒక 10 ఉన్నాయండి. అది రొటేట్ చేస్తుంటారు. ఇది డెట్రాయిట్ లో పెట్టి 20 years బ్యాక్ ఒకసారి పెట్టారు, మళ్ళీ 10 years బ్యాక్. దిస్ ఈజ్ 4th కాన్ఫరెన్స్ ఇన్ డెట్రాయిట్. అలాగే ఎక్కడ మేజర్ సిటీస్ ఉంటుంది. తర్వాత అందరికీ కూడా డ్రైవింగ్ డిస్టెన్స్ కానీ ఈజీగా అటెండ్ అవడానికి కానీ లోకల్గా ఎక్కువ మంది సపోర్ట్, తానా సపోర్టర్స్ కానీ యాక్టివ్ కమ్యూనిటీ ఉన్న ఏరియాలో చూజ్ చేసుకుంటారు జనరల్గా. ఓకే, తానా సంబరాలంటే తెలుగు వారికి చాలా ప్రత్యేకం. మరి ఈసారి ఎలాంటి స్పెషాలిటీస్ ఉండబోతున్నాయి? అట్రాక్షన్స్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? కొన్ని నేను ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఎ సర్ప్రైజ్ అండి. జూన్ లో రిలీజ్ చేస్తాం. బట్ కొన్ని విషయాలు నేను మీతో ఇప్పుడు పంచుకుంటాను. క్రితం నెలలో గంగాధర్ గారు అలాగే కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ వాళ్ళు ఇండియా వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ అనేక మంది రాజకీయ ప్రముఖుల్ని, సినీ ప్రముఖుల్ని వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయటం అనేది జరిగింది. పెంసాని చంద్రశేఖరరావు గారు, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఇంకా అనేక మంది రాజకీయ ప్రముఖులు వాళ్ళందరినీ పిలవటం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనం మూవీ ఆర్టిస్టుల దగ్గరికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు, రాఘవేంద్రరావు గారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు రావటానికి సన్నద్ధం అయ్యారు. ఈ గడిచిన నెల రోజుల్లో మనం ఒక 3 మ్యూజిక్ కాన్సర్ట్స్ అనేవి సెట్ చేయడం జరిగింది. చిత్ర గారు వస్తున్నారు, సునీత్ గారు వస్తున్నారు, తర్వాత ఎస్పి చరణ్ గారు వస్తున్నారు,
అలాగే ఆర్పి పట్నాయక్ గారు వస్తున్నారు. సో 3 రోజులు కూడా సాయంకాలం అద్భుతమైనటువంటి మ్యూజిక్ కాన్సర్ట్స్ అనేవి తప్పనిసరిగా ఉండబోతున్నాయి. అలాగే జూన్ నెలలో ఇక్కడ ఒక సెలబ్రిటీ క్రికెట్ అనేది ఒకటి చేస్తున్నారు. దానికి ఒక 11 మూవీ స్టార్స్ 11 నుంచి 13 మంది వరకు వస్తున్నారు. సో వాళ్ళందరితోటి కూడా వర్క్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా డెట్రాయిట్ వచ్చే విధంగా మేము ప్రయత్నాలు అనేవి చేయటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ 11 మంది ఈ 3 మ్యూజిక్ కాన్సర్ట్స్ ఐ థింక్ ఈ తానా కాన్ఫరెన్స్ మోత మోగిపోద్దని చెప్పి నాకు చాలా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ దట్ డే జూలై 3, 4, 5. ఉదయ్ కుమార్ గారు, మీకు పర్సనల్ గా ఏ సెగ్మెంట్ ఇష్టం? మ్యూజిక్ కాన్సర్ట్సా, లేకపోతే పర్ఫార్మెన్స్లు ఇస్తుంటారు, డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి, అండ్ మీరు చెప్తున్నట్టు క్రికెటా? ఏ సెగ్మెంట్ బాగా ఎక్కువ ఇష్టం? నాకు అంటే నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నేను కల్చరల్ యాక్టివిటీస్ బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడిని అండి. నేను నాటకాలు వేయటం, డెట్రాయిట్ తరఫు నేను వేరే ఊళ్ళు వెళ్ళి నాటకాల పోటీల్లో కూడా పాల్గొనడం అవన్నీ కూడా చేశాను. సో నాకు ఆ కల్చరల్ సెగ్మెంట్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అందుకని నాకు ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్ కానీ మూవీ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళందరినీ స్టేజ్ మీద పెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూ, అంటే ఏ యాక్టివిటీ చేసినా కానీ ప్రజల్ని ఏ రకంగా ఈ యాక్టివిటీ ద్వారా మనం ఎంటర్టైన్ చేస్తాము అనే ఒక యాంగిల్లో మాత్రమే ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఐ ఎంజాయ్ ఇట్ థరోలీ అండ్ ఐ మీ పార్టిసిపేట్. పార్టిసిపేషన్ ఏం లేదా మరి? ఏమనండి ఉన్నాయి. మేము కూడా 1-2 డాన్సులు చేస్తాం అనుకుంటా స్టేజ్ మీద, మరి తెలియదు. బట్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ దాట్. గంగాధర్ గారు, మరి మీ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది చెప్పండి. ఇది నేను దాదాపు 30 years నుంచి యాక్టివ్గా ఉన్నానండి. దాదాపు ఒక అన్ని కాన్ఫరెన్స్లకి వెళ్ళాను నేను. ఇది 3 రోజులు తెలుగు వాళ్ళు చేసుకునే పండగ. అంటే రకరకాల యాక్టివిటీస్ కోసం వస్తారు, సోషలైజేషన్ కానీ, తర్వాత మెయిన్ స్టేజీనే కాకుండా ఒక 40 సెపరేట్ హాల్స్లో కూడా చాలా రకాల మీటింగ్లు జరుగుతుంటాయి. ఇది వరకు మనకి TV9 వాళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ జరిగినాయి. అలాగే అన్ని ఛానల్స్ నుంచి కూడా రకరకాలు వచ్చి వేరే రూమ్స్లో యాక్టివిటీస్ జరుగుతుంటాయి. రీయూనియన్స్ కానీ, తర్వాత యూత్ యాక్టివిటీస్, పొలిటికల్ ఫోరం, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మోర్ లైక్ 3 days ఇది ఒక పండగ. రకరకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి, స్టాల్స్లో ఉంటారు. అలాగే నీకు నెట్వర్కింగ్ కోసమే ఎక్కువ మంది వస్తారండి. కల్చరల్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కానీ, నెట్వర్కింగ్ కానీ, షాపింగ్ కానీ, రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి 3 రోజుల్లో తెలుగు వాళ్ళ పండగ లాగానే మేము చూస్తాం దీన్ని. మీకేది ఇష్టం బాగా? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఈగర్లీ అంటే ఏం చెప్తారు? సోషలైజేషన్ ఎక్కువ అండి. ఓకే. ఎక్కువ మందిని కలవటం, వాళ్ళతో మాట్లాడటం, అది ఎక్కువ ఎంటర్టైన్ చేయటం వీళ్ళందరినీ, అది బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే. సో ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి గంగాధర్ గారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎలా జరగబోతున్నాయని ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంటుంది. సో 24వ తానా మహాసభలకు సంబంధించి ఈ మన తెలుగు స్టేట్స్లో, ఇక్కడ ఇండియాలో ఎలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి? మొన్న నేను ఒక 4 weeks వచ్చి చాలా మందిని కలవటం జరిగిందండి. ఈసారి ఇదివరకు అనుకున్న దానికన్నా ఆల్మోస్ట్ రెట్టింపు మంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకటి, అక్కడ గవర్నమెంట్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి, 2 గవర్నమెంట్స్. అందువల్ల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రమోట్ చేయడానికి కానీ, కలవటానికి కానీ, రావడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఈసారి. డెఫినెట్గానే ఇది వాళ్ళు రాకతో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ కానీ, ఇన్వాల్వ్మెంట్ కానీ, యాక్టివిటీస్ ఇంకా బాగా జరుగుతాయని అనుకుంటున్నాము. లాస్ట్ టైం ఎంతమంది వచ్చారండి? ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ టైం 16,000 పైన వచ్చారండి ఫిలడెల్ఫియాలో. ఈసారి మాకు కొంచెం కన్స్ట్రెయింట్ ఉంది. ఈ హాల్ కెపాసిటీ 12,000. సో మాకు జనరల్గా తానా అనేది 48 years అయింది స్టార్ట్ చేసి. 80,000 మెంబర్సే ఉన్నారండి. తర్వాత ఇక్కడ డెట్రాయిట్ చుట్టుపక్కలే దాదాపు 20,000 ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడే. అందువల్ల మాకు జనం రావటం అని ఇష్యూ లేదు. కాకపోతే మేమే కొంచెం 12,000కి రిస్ట్రిక్ట్ చేసి క్వాలిటీ ప్రోగ్రామ్స్ అవన్నీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మరి ఎట్లా 12,000 మందికి సీటింగ్ అంటే మరి ఎక్కువ మంది వస్తే పరిస్థితి ఏంటి? ఎలా అకామిడేట్ చేస్తారు? లేకపోతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుటా టికెట్స్ ఎట్లా? రైట్ నౌ టికెట్స్ వైజ్ అయితే అండి, ఓన్లీ డోనర్స్ ని వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ ఫస్ట్. సో ప్రాబబ్లీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఎంతమంది డోనర్స్ వచ్చారు, మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెల్లింగ్ ద టికెట్స్. సో ఇదివరకు తానాల్లాగా ఓపెన్ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. వీఆర్ గోయింగ్ టు లిమిట్ ద రిజిస్ట్రేషన్స్. ఆ కెపాసిటీని బట్టి, ఆ కెపాసిటీ పెంచుకోకుండా ఉండేటట్టుగానే మేము టికెట్స్ అనేది అమ్మటం అనేది జరుగుతుందండి ఈసారి. సో అది మీ TV9 ద్వారా నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే,
please register as soon as possible because space is limited and the programs are going to be exciting. ఎట్లా ఏదైనా లింక్ ఉందా, వెబ్సైట్ ఉందా అండి, ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, ఆ ప్రొసీజర్ ఒకసారి చెప్పండి. ఉందండి. ఇది tanaconference.org అది మా వెబ్సైట్ అండి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ డొనేట్ అని బటన్ ఉంటుంది హోమ్ పేజ్లోనే. అందులో మనకి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 1000 ఆల్ ద వే టు 100,000. సో ఈచ్ ప్యాకేజ్కి ఏ బెనిఫిట్స్ ఇస్తాం అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో క్రెడిట్ కార్డ్ తోటి కన్వీనియంట్గా వాళ్ళు అక్కడే పే చేసేసేయచ్చు. మనకి బ్యాంక్వెట్ ఉంది, మొదటి రోజు అవార్డ్స్ బ్యాంక్వెట్, తర్వాత 2 రోజులు ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా కలిపి ఒక హోల్ ఫ్యామిలీకి వేర్ ద మినిమం డొనేషన్ ఎంట్రీ ఈస్ $1,000 అండి. ఓకే. సో తర్వాత ఇక 2,500, 5,000 అలా వాళ్ళకి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ హోటల్ అకామిడేషన్స్ ఆల్సో. ఫెసిలిటీస్ తో పాటు చార్జ్. రైట్, అవునండి. సో అలా ఇంక్రీజ్ అవుతాయి అంటే నెంబర్ ఆఫ్ టికెట్స్. అలాగే ఈసారి మనం షష్ఠి పూర్తి అనే ఒక కార్యక్రమం పెట్టామండి. సో ఇది వినూత్నంగా మనం ఏర్పాటు చేసింది అనమాట. అంటే అమెరికాలో ఉన్నటువంటి మాకు ఇండియాలో ఉన్న మా పేరెంట్స్ కి 60th తండ్రి గారి బర్త్డే వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి షష్ఠి పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు చాలా మందికి ఉంటాయి, రకరకాల కారణాలు. ఈ సమ్మర్ లో ఏం జరుగుతుందంటే చాలా మంది పేరెంట్స్ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ. సో అందుకని వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇక్కడే మనం షష్ఠి పూర్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందరూ సంతోషంగా పాల్గొవచ్చు, జీవితంలో వాళ్ళకి ఒక్కసారి వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అది ఒకటి ఈసారి వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నాం. సో డిపెండింగ్ ఆన్ ద ప్యాకేజ్ కొంతమందికి మాత్రమే ఆ షష్ఠి పూర్తిలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి త్రూ TV9 టు గో అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండి, సో మెమరబుల్ గా ఉంటుంది నిజంగానే. కొత్తగా మీరు స్టార్ట్ చేసింది ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం. మరి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? మా పేరెంట్స్ కి ఇలా చేయాలనుకుంటున్నాము అని అంటే ఎలాగా? అంటే ఆ వెబ్సైట్ లోనే మనకి $1,000 ప్యాకేజ్, రైట్, అన్ని ఉన్నాయండి. అంటే మీరు ఎంత డబ్బులు ఇస్తే మీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది వెరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో వెబ్సైట్ లోకి వెళ్ళి ఇఫ్ దే స్పెండ్ 2-3 minutes వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుందండి. సో ఇప్పుడు వెబ్సైట్ లో ఆ లింక్ ఓపెన్ ఉందండి, ఇప్పుడు నుంచే రిజిస్టర్ చేసుకోవచ్చా? ఎన్ని రోజుల వరకు ఉంటది ఆ లింక్? మేము యాక్చువల్గా ఒక 4 రోజులు అయిందండి ఓపెన్ చేసి. సో అది జూలై 3 అంటే కాన్ఫరెన్స్ మొదలయ్యే రోజు వరకు ఆ లింక్ అలా రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి అందరూ దే షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ రైట్ నౌ. జూలై 3 వరకు ఉన్న అప్పటి వరకు టికెట్లు ఉండాలి కదా, అయిపోతాయి, తక్కువ ఉన్నాయి కాబట్టి. గంగాధర్ గారు, ఈ 3 రోజుల సంబరాల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి చెప్పండి? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక ఉదయ్ కుమార్ చెప్పినట్టుగానే ఇప్పుడు మేజర్ యాక్టివిటీస్ కల్చరల్ అండి. ఇప్పుడు 3 nights కూడా మ్యూజికల్ నైట్స్ ఆల్రెడీ సెట్ చేశారు. అలాగే ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీస్ కోసం వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. కల్చరల్లో ఇప్పుడు ఈ కంట్రీలో విపరీతమైన కల్చరల్ టాలెంట్ ఉందండి, వాళ్ళని ఎక్కువ మందిని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు బాగానే. అలాగే సేమ్ టైం ఇండియా నుంచి కూడా చాలా మంది మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి, మాకు ఒక 10 minutes కావాలి, 15 minutes కావాలి, మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తామని. ఇదంతా కూడా అట్లీస్ట్ ఇంకొక 3-4 weeks పడుతుందండి ఈ కంపైల్ చేయడానికి, ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. మాకు ఇండియా నుంచి వచ్చే వాళ్ళని కూడా చాలా మందిని ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది మొత్తం ఉదయ్ కుమార్ ఈ టీం అంతా కూడా ప్లాన్ చేస్తున్నాం. 3 రోజులు మాత్రం అద్భుతంగా ఉంటాయండి వెబ్సైట్ లో, అది చాలా బాగుంటాయి. సార్ ఉదయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, వీళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి రావాలనుకునే వాళ్ళు, ఇండియా నుంచి వచ్చి మేము పార్టిసిపేషన్ ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? అది మన tanaconference.org వెబ్సైట్ లోనే పార్టిసిపేట్ అనే ఒక లింక్ ఉందండి. ఆ పార్టిసిపేట్ అనే లింక్ లో ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ కల్చరల్ రిజిస్ట్రేషన్స్ అనమాట. అందులోకి వెళ్ళి వాళ్ళ గురించిన వివరాలు అవన్నీ కూడా మనకి ఫిల్ చేసి పంపిస్తే ఈ నెక్స్ట్ 2-3 weeks లో మనకు వచ్చే ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా చూసి, అంటే ఆల్ ఎంట్రీస్ వచ్చేయన్నీ చూసి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఎంట్రీ అయితే వచ్చే వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనే కోణంలో మనం ఆలోచించి ఆ ఎంట్రీస్ని మాత్రమే మనం పిక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియా అనేది కాదండి, త్రూఅవుట్ ద వరల్డ్. ఇప్పుడు మీరు చూస్తే ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, రకరకాల చోట్ల ఉన్నారు మన తెలుగు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా ఆ కల్చరల్ రిజిస్ట్రేషన్ ఎంట్రీ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెడితే మేము తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంటుంది అని మాకు అనిపిస్తే కనుక వాళ్ళని తప్పకుండా మేము ఇన్వైట్ చేసి వాళ్ళ ప్రదర్శన అనేది మనం మెయిన్ స్టేజ్ మీద ఇప్పించడం అనేది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ సంబంధించిన వీడియో ఏమైనా పంపించాలా? తర్వాత ఏమైనా ఫిల్టరేషన్స్ ఉంటాయా? ఎలా సెలెక్ట్ చేస్తారా? ప్రొసీజర్ ఏమన్నా?
రైట్. అంటే ఇప్పుడు అందుట్లో మొత్తం అన్ని వివరాలు మనం అడుగుతున్నామండి. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దగ్గర నుంచి, శాంపుల్ వీడియోస్ దగ్గర నుంచి, శాంపుల్ మ్యూజిక్ వీడియోస్ దగ్గర నుంచి, వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడైనా పెర్ఫామ్ చేస్తే ఆ యూట్యూబ్ లింక్స్ గురించి, సో వాళ్ళ గురించి మొత్తం అంత చరిత్ర అంతా కూడా పెట్టడానికి మనకు ఆ ఫామ్ లో అవకాశం అనేది ఉన్నది. సో వాళ్ళు పంపించిన తర్వాత ఇప్పుడు క్లాసికల్ ఎంట్రీస్ యూజువల్ గా చాలా ఎక్కువ వస్తాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిపిటేటివ్ గానే ఉంటాయి. వాటన్నిటిని చూసి ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంది అని అనుకుంటే మనం వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ పార్షియాలిటీకి మేమైతే ప్రత్యేకించి అవకాశం ఏమి ఇవ్వట్లేదండి. రికమెండేషన్స్ కి అసలు ఎంత మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. టాలెంట్ కి మాత్రమే పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఈసారి ఈ కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరిని ఎంకరేజ్ చేస్తున్నాం, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దట్స్ గ్రేట్. గంగాధర్ గారు, సో మెనీ థింగ్స్ ఉన్నాయి, టైం తక్కువగా ఉంది అని నాకు అనిపిస్తుంది. మరి ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఆల్ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి, మీరందరూ కోఆర్డినేట్ చేసుకుని దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా జరుగుతుంది అంటారు? అదే ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ 3 months నుంచి 40 కమిటీస్ ఎవ్రీ వీకెండ్ వచ్చి వాళ్ళ అప్డేట్స్, వాళ్ళకి ఏమేం కావాలి, ఇవన్నీ కూడా నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయండి లాస్ట్ 3 months నుంచి కూడా బిహైండ్ ది సీన్స్. సో ప్లానింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా జరుగుతుంది. నెక్స్ట్ 1 month లో మాకు చాలా క్లారిటీ వస్తుంది ఏ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది కూడా. అవన్నీ కూడా ఉదయ్ కుమార్ కి ఆయన రియల్ టాలెంట్, ఆయన కల్చరల్ మ్యాన్, ఆయన లైఫ్ అంతా కల్చరల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు. దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అద్భుతమైన ప్రోగ్రామ్ తయారు చేయడానికి ఆయన టీం అంతా కూడా కృషి చేస్తున్నారండి. చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్ కానీ 3 రోజుల యాక్టివిటీస్ అన్ని కూడా. దీమ్తానా గురించి చెప్పండి, ఎలా జరిగిందండి? దీప్తానా ఇప్పుడు దాదాపు 10-11 రీజియన్స్ లో చేస్తున్నారండి. మొట్టమొదటి రీజియన్ లో మొన్న షికాగోలో కంప్లీట్ అయింది. సో మిగతా రీజియన్స్ లో కూడా ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కొన్ని రీజియన్స్ లో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎక్కువ వచ్చి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే స్పందన అంత గొప్పగా ఉందన్నమాట. సో దానికి దీమ్తానా ప్రోగ్రామ్ నిర్వహించే ఆ టీం ని అభినందిస్తున్నాను. అదే రకంగా TV9 ద్వారా మీరు బ్రహ్మాండమైన ప్రమోషన్ ఇస్తున్నారు దీనికి. సో దానికి మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా మేము అభినందించదలుచుకున్నాం. ప్రమోషన్ ఏమిటమే కాదండి, ఇది TV9 ప్రోగ్రామ్. ఇది స్టార్ట్ చేసింది TV9. మరి దీమ్తానా ఈ కార్యక్రమానికి సంబంధించి విజేతల్లోకి ఎలాంటి సత్కారం లేకపోతే ఎలాంటి బహుమతులు ఇవ్వబోతున్నారు? ఆ క్యూరియాసిటీ ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు దీమ్తానాలో ప్రతి రీజియన్ లో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీ ఆ విన్నర్స్ ని డిట్రాయిట్ తీసుకురావడం అనేది జరుగుతుందండి. ఈ డిట్రాయిట్ లో వాళ్ళ మధ్య మళ్ళీ కాంపిటీషన్స్ జరుగుతాయి. అందుట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది అక్కడ వాళ్ళ దీమ్తానా స్టేజ్ మీద ఇవ్వటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. సో దానికి ఆ పర్టికులర్ ఈవెంట్కే 1000 మంది వరకు వచ్చి అటెండ్ అవుతారనే ఉద్దేశంతో ఒక పెద్ద హాల్, అదంతా ఒక బ్యూటిఫుల్ స్టేజ్ అదంతా కూడా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీమ్తానా ఇస్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో నాకు ఇప్పుడే తెలిసింది TV9 వాళ్ళే మొదలు పెట్టారని. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో అంటే పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుతూ జనరల్గా ఉన్న వాళ్ళందరి గురించి చెప్పారు. సో గెస్ట్లు ఏమైనా ఉన్నారా? గెస్ట్ పర్ఫార్మెన్స్లు ఏమైనా ఉన్నాయా? యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు ఏమైనా ఉన్నాయా? అవి కూడా కొంచెం ఏమన్నా రివీల్ చేస్తారా? అన్ని రివీల్ చేయనన్నారు కానీ కొంచెం. అంటే మీకు కొన్ని క్లూస్ ఇస్తాను. సో రేపు జూలైలో ఈ తానా కాన్ఫరెన్స్ లో పుష్ప వికసించవచ్చు. మరి మగధీరుడు గుర్రం స్వారీ తోటి రావచ్చు. లేకపోతే మేము సంక్రాంతి సంబరాలే చేయొచ్చాము ఇక్కడ, తెలియదు. ఏమన్నా చెప్పారా అసలు? చెప్పకుండా చెప్పినట్టు బాగా చెప్పారండి. తెలుగుదనం కోసం ప్రత్యేకంగా, అంటే మన తెలుగు సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి కూచిపూడి, భరతనాట్యము ఇది ఎప్పటికీ మర్చిపోలేని మన సంస్కృతి కాబట్టి అలాంటి పర్ఫార్మెన్స్లు కూడా ఉండబోతున్నాయా? ఇంకా ఏమైనా అడిషనల్ గా యాడ్ చేసినటువంటి ప్రోగ్రాంలు ఉన్నాయా ప్రత్యేకంగా? ఇక్కడ మీకు నేను 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలండి. రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా శ్రీకాకుళంలో సాంప్రదాయ కల్చరల్ ట్రస్ట్ అనే వాళ్ళని పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి. వాళ్ళకు 13 మంది క్లాసికల్ ఆర్టిస్ట్, వరల్డ్ రెనౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇనాగరల్ సెగ్మెంట్ లో ఒక 20 నిమిషాల పాటు, అంటే అది క్లాసికల్ అనే అనుకోకూడదు, కొన్ని కొత్త రకాలైనటువంటి ప్రక్రియలతోటి వాళ్ళు ఆ క్లాసికల్ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేయబోతున్నారు. అలాగే మీకు కేవి సత్యనారాయణ గారు అని ఆయన పేరునే ఉంటారు, కళారత్న కేవి సత్యనారాయణ గారు. ఆయన తానా థీమ్ సాంగ్, అంటే ఈసారి మనం ఎంచుకున్న థీము తరతరాల తెలుగుదనం, తరలి వచ్చే యువతరం. సో దాన్ని పెట్టుకుని మేము ఒక పాట రాయించి దాన్ని కంపోజ్ చేసాం. ఒక 60 నుంచి 65 మంది వరకు యుఎస్ లోనే ఉన్న క్లాసికల్ ఆర్టిస్టులు,
ఫోక్ ఆర్టిస్టులు, తర్వాత బాలీవుడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా కలిపి ఒక 30 నిమిషాల దాన్ని నృత్య రూపకం అనొచ్చు, లేకపోతే ఇట్స్ మెడ్లీ అనొచ్చు, రకరకాలుగా ఏదో రకంగా అనుకోవచ్చు మనం. దాన్ని ఈసారి ప్రైమ్ టైంలో మనం ప్రజెంట్ చేస్తున్నాం పీపుల్కి. సో ఈ రెండు కూడా అద్భుతంగా ఇది సర్టన్ గా పీపుల్ అంటే వాళ్ళు కుర్చీల్లో నుంచి నిలబడి చప్పట్లు కొట్టే విధంగా ఉంటాయండి ఈ రెండు ప్రోగ్రామ్స్. అందులో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేదు. ఇప్పుడు వీటితో పాటే మనం లిటరరీ ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తాం. దానికి దాదాపు ఒక 6 ప్రముఖమైనటువంటి అంటే వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఒక 6 పిలుస్తున్నాం. యూజువల్ గా లిటరరీ ప్రోగ్రామ్ అనేది పీపుల్ పెద్దగా అంటే ఏదో అది భాషకు సంబంధించింది అలా అనుకుంటారు. బట్ వాళ్ళు ఈ సినిమా రంగం గురించి కానివ్వండి, లేకపోతే సాహిత్య రంగం గురించి కానివ్వండి, లేకపోతే ఈ గుళ్ళు గోపురాలు వీటన్నిటిని పునరుద్ధరించడం, అటువంటి రకరకాల సబ్జెక్ట్స్ మీద డిస్కస్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అటెండ్ దోస్ థింగ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ అనేది ఉన్నారు. అంటే అమెరికాలో ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవసరాలు అనేవి ఉన్నాయి. ఆ అవసరాలు అనేవి ఏంటి అనేది ఇక్కడ చర్చించి ఈ తానా అనేదే కాకుండా మిగతా సంస్థలన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్న అవసరాలను మనం ఏ రకంగా నెరవేరొచ్చు అనే దాని గురించి కూడా ఒక చర్చనీయాంశం అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది. అలాగే సిఎంఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ కోసం, సో వాళ్ళ కోసం అది పెడుతున్నాం. తర్వాత శ్రీనివాస కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది 2005లో డెట్రాయిట్ లోనే ప్రారంభించాం ఆ ఆనవాయితీ. ఇప్పుడు శతమానం భవతి షష్ఠి పూర్తి ఎలా అయితే మొదలు పెట్టామో 2005లో అది మొదలు పెట్టాము. సో ఆ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ అంటే ఇప్పుడు మీరు గమనిస్తే అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ వినూత్నమైన కార్యక్రమాలు చేయడానికే ఇష్టపడతారు. ఇప్పుడు అమెరికాలో వీళ్ళు 100 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకని అగ్రికల్చరల్ ఫోరం ఒకటి పెట్టి అసలు అమెరికాలో మనం వ్యవసాయం ఎలా చేసుకోవచ్చు అనే విషయాల గురించి అందరికీ తెలిసే విధంగా మనం చేస్తున్నాం. సో ఇది అంటే ఒక కల్చరల్ ఆస్పెక్ట్ ఒక్కటే కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ త్రూ విచ్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. సో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారా, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటదంటారు? ఇప్పుడు అగ్రికల్చరల్ ఫోరం కి వచ్చామనుకోండి, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు. అలాగే ఈ అగ్రికల్చరల్ లో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, పిహెచ్డి చేసిన వాళ్ళు అసలు ఇక్కడ సాయిల్ ఎలా మనకి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, ఇక్కడ పంటలు ఏ రకంగా పండించవచ్చు, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అటువంటి విషయాలను వాళ్ళు ఇది చేస్తారు. ఇఫ్ యు లుక్ మన తెలుగు పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 40s లోకి 50s లోకి వచ్చిన తర్వాత ఈ పొద్దు నుంచి సాయంకాలం వరకు ఈ ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఇదంతా దే వాంట్ టు రిలాక్స్. వ్యవసాయం అనేది ఒక రకమైన రిలాక్సేషన్ కార్యక్రమం కూడా. సో అందుకని ఎక్కువ మంది దాని పట్ల నెక్స్ట్ ఆకర్షితులు అవుతారనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంది. అందుకని అగ్రికల్చరల్ మీద కూడా మనం బాగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ ఇద్దరు ఎవరు చెప్పినా ఓకే, ఇప్పుడు ఇండియా నుంచో డిఫరెంట్ కంట్రీస్ నుంచో వస్తున్నారు తానా సభలకి అనుకోండి, అకామిడేషన్ కూడా మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడున్న ఏరియాలో ఏమైనా చూడాలనుకుంటున్నా, వాళ్ళకి ఏమైనా కొంచెం కోఆర్డినేట్ చేయాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తుంటారా? ఎలా? మా ఊళ్ళో చూడాల్సిన చాలా ఉన్నాయండి ఇక్కడ. మేమేం చేసామంటే అందుకనే మీరు అడిగిన క్వశ్చన్ ఓకే మేము ముందుగానే ఆలోచించి మన వెబ్సైట్ లోనే టూరిస్ట్ అట్రాక్షన్స్ అని పెట్టేశాం. అంటే ఇప్పుడు అది తయారైపోయింది, వచ్చేస్తుంది వెబ్సైట్ లోకి. గుళ్ళు గోపురాలు, తర్వాత డెట్రాయిట్ మీకు తెలుసు ఆటో ఇండస్ట్రీకి బాగా వరల్డ్ ఫేమస్. ఇక్కడ హెన్రీ ఫోర్డ్ మ్యూజియం ఉంది. ఒక ఫ్యాక్టరీలో ఫోర్డ్ F-150 అని అసలు కార్ని ఎలా తయారు చేస్తారనేది ఫ్యాక్టరీ టూర్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో ఈ ఎంతో మంది ప్రెసిడెంట్స్ వాడినటువంటి కార్ల దగ్గర నుంచి అసలు అనాదిగా అసలు ఎలా మొదలు పెట్టారు కార్ తయారీ అనే దాని దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి డెట్రాయిట్ లో మీకు చూడటానికి. వాటన్నిటిని కూడా లిస్ట్ చేసి అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్తే ఎంత టైం పడుతుంది, మళ్ళీ రావడానికి ఎంత టైం పడుతుంది, మొత్తం వివరాలన్నీ కూడా సంక్షిప్తంగా మేము వెబ్సైట్ లో పెడుతున్నాం. సో ఈ కాన్ఫరెన్స్ మీకు ఎడ్యుకేషనల్, ఎంటర్టైనింగ్ అండ్ సైట్ సీయింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది సిటీలో లేదు కాబట్టి బయట ఉంది కాబట్టి మీరు చక్కగా ఒక ఊళ్ళో ఉన్నట్టుగా ఉంటుంది. సో ఏదో ఎవరో ఇంటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ అండ్ ఎంజాయబుల్ కాన్ఫరెన్స్ ఫర్ ఎవ్రీవన్. రైట్ అండి. గంగాధర్ గారు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ 3 days కాన్ఫరెన్స్ మార్నింగ్ 9 నుంచి మొదలవుతాయండి. తర్వాత నైట్ 1 వరకు ఉంటాయి. వీళ్ళకి నిద్రపోవటానికి కూడా టైం ఉండదు. సో ఆ 3 days అక్కడే ఉంటారు,
హాస్పిటాలిటీ అనేది మాకు చాలా ఛాలెంజింగ్ విషయం అనమాట ఇది. ఎందుకంటే రకరకాల వాళ్ళు వస్తారు, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది చేయటం అనేది మాకు పెద్ద ఛాలెంజ్. ఎన్నిసార్లు చేసినా కూడా దానిలో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని, ఇష్యూస్ లేకుండా అందరినీ హ్యాపీగా పంపించాలని మా ఉద్దేశం. డెఫినెట్గా జరుగుతుంది అనుకుంటున్నాం. యా. ఉదయ్ కుమార్ గారు ఒక పాట పాడితే ఏమన్నా ముగించేద్దాం అనుకుంటున్నాను నేను. ఏమన్నా బ్రహ్మాండంగా సాంగ్, మీ పాడతారు. ఫేవరెట్ సాంగ్? రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది. తానా సభలకు వచ్చాయని పెట్టాలి మనం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. 24వ తానా మహాసభలకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి TV9.